హలో హాయ్ అండి. శిశు విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి హల్దీ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నానండి. హల్దీ వీడియో పెడుతున్నాను చూడండి. చాలా రోజులైంది కదా, లేట్ అయింది వీడియోస్ పెట్టడానికి. ఎందుకంటే చాలా ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది కదండి. పెళ్ళింట్లో పని ఎక్కువగా ఉండి పెళ్ళికొడుకు వెళ్ళడం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదండి. అందుకు లేట్ అయిందండి వీడియో. చూడండి హల్దీ వీడియో అయితేనండి మాకు ఇలా చేస్తారండి. ఇంకా పెళ్ళికొడుకుని అయితేనండి ముత్తైదులు అందరం అయితే తీసుకొచ్చండి పెళ్ళికొడుకుని కూర్చోబెడతామండి పేట మీద. ఇంకా అక్కడి నుంచి చెప్పుకోక్కర్లేదండి, మనం కూర్చోబెట్టాక బయటకు పక్కన పెట్టేసి వాళ్ళు అయితే వీడియో స్టిల్స్ అయితే తీస్తున్నారండి. చూడండి వీడియో తీస్తున్నారండి. చూడండి డెకరేషన్ అది చాలా బాగా చేసామనుకుంటున్నారండి. అది మేమే చేసామండి. డెకరేషన్ అది చాలా ఈజీగా ఉందండి. మనం బయట డెకరేషన్స్ పెట్టుకుంటే చాలా అడుగుతున్నారు కదండి. మొత్తం ఇలా వేయాలంటే 20,000 అడిగారండి. మేమే ఓన్గా అయితే వేసామండి. అందులోనూ తయారు చేసాం పువ్వులు గుచ్చేసి. చాలా ఈజీ అండి. మీకు ఆ వీడియో కూడా కావాల్సి పెడతానండి ఎలా డెకరేట్ చేయాలన్నది. ఓకేనండి. చూడండి ఇప్పుడైతేనండి ఇంకా వీడియో కెమెరామెన్ అయితే తీస్తున్నారండి బాబు. చూడండి ఎలా తీస్తున్నారో. ఇంకా పెళ్ళంటేనే ఆగమాగం అవుతుంది కదండి. అసలు నాకు ఖాళీ లేదండి వీడియోస్ పెడతామని. పెట్టుకుని వెళ్ళడం రావడం అది కూడా జరుగుతుంది. అది వీడియో తీసేయండి కొద్దిగా టైం ఉన్నప్పుడల్లా. అందుకే పెట్టడం లేట్ అయ్యింది. నెక్స్ట్ అయితేనండి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే అండి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఆట పట్టిస్తాం కదండి. మాకు కెమెరామెన్ ఒక కళ్ళజోడు అయితే ఇచ్చాడండి. ఆయన చెప్పినట్టు అయితే ఇమ్మన్నారండి. ఆయన చెప్పినట్టు మేము ఎక్కడ చేస్తామండి. మనం ఇంకా రంగంలోకి దిగామంటే ఇంకా మనం తగ్గేదేనే అన్నట్టే చేస్తాం కదండి డ్యాన్స్లు అయ్యి. ఇంకా మాకైతేనండి కెమెరామెన్ చెప్తానే ఉన్నాడు. కాకపోతే మేమైతే కెమెరామెన్ చెప్పినట్టు స్టార్టింగ్ అయితే విన్నామండి సరదాగానే. ఆయన కూడా ఒక ఆట ఆడిచ్చేసామండి. ఇదిగోండి మేమైతేనండి ఇలాగా హల్దీ ఫంక్షన్ అయితే ఇలా చేస్తామండి. ఇలా కళ్ళజోడు పెట్టుకునండి పిల్లగాడి దగ్గర అయితే ఇలా నిల్చొని డ్యాన్స్లు అయితే ఏమన్నారు కెమెరామెన్. హల్దీ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా వచ్చింది కదండి. ఒక ఈవెంట్లా చేసుకుంటున్నాం కదండి. అదే ఈవెంట్ ముందు ఏమంటే ఫస్ట్ నలుగు పెట్టి స్నానం ఉంటుందండి. అది వేరే అండి. తర్వాత మంగళ స్నానం ఉంటుందండి. ఇదైతే హల్దీ అంటే ఫస్ట్ అందరూ కామన్గా చేస్తున్నారు కాబట్టి చేసుకున్నామండి సరదాగానే. అక్కడ అందరం కూర్చుని ఒక విధంగా సరదాగా ఎంజాయ్ అయితే చేసామండి. మంచిగా చాలా బాగా అనిపించిందండి.
ఇంకా చూసారండి ఇంకా వాళ్ళ అన్నయ్యతో కలిసి ఇంకండి పిల్లలు అయితే డ్యాన్సులు అయితే వేస్తున్నారు. మామూలుగా హల్దీ ఫంక్షన్ అంతా ఎడగొట్టి పాడేశారు పిల్లలు. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే మహా ఆట పట్టించారు. చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనండి, ఈ పిల్లలు ఎంత హడావుడి చేశారో. చందు థ్యాంక్స్ మైట్
smile. ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళండి, ఎవరు వెళ్ళిపోగలరు? అదే అక్కడ కనపడదు కదా, అక్కడి నుంచి వెళ్ళాలని అంతే. ఓకేనా? రెడీ? ఒక పని చేయండి, హ్యాండ్ చేసి అప్పుడు ఓకేనా? వదిలేసి ఇలా అన్నమాట. ఓకేనా? Okay. రైట్, అప్పుడు చూసి రైట్ రైట్ అలాగే. నా వైపు చూడొద్దు. అప్పుడు అందరూ ఒకసారి ఆగండి. అది చూసే. లోపల. చూసారండి హల్దీ వీడియో ఇలా అయితే ఉందండి. మా హల్దీ వీడియో ఇలా జరిగిందండి. చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందంటే నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా హల్దీ అయినప్పటికండి 11 అయిందండి. మార్నింగే పెళ్ళి అండి. పెళ్ళి అయితే ప్రధానం ఉంటుందండి. ప్రధానం కావడానికెళ్తే ఇవన్నీ ఉంటుందండి. అవన్నీ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఒక కామెంట్ అయితే పెట్టండి మా హల్దీ వీడియో ఎలా ఉన్నదో. మీరు కామెంట్స్ అయితే పెట్టట్లేదండి. ఒక కామెంట్ అయితే పెట్టండి హల్దీ వీడియో ఎలా ఉన్నదండి. నెక్స్ట్ అండి పెళ్లి వీడియో పెడతానండి. ముందు హల్దీ అయిపోయాకనండి మాకు ప్రధానం పట్టుకెళ్తామండి. ప్రధాన వీడియో పెడతాను, పెళ్లి వీడియో నెక్స్ట్ పెళ్లి వీడియో పెడతానండి. ఓకేనండి. మరి మరి ఉంటానండి. బాయ్ అండి. మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. ఓకేనండి.